పుణ్యం చేశాను, నాకు మంచి జరిగిపోవాలి, నేను పాపం చేశాను, ఇంకా చెడు జరగలేదే, నీ వల్ల కాదు. దీని వెనక ధర్మాలు ఉన్నాయి, నియతి ఉంది, ఆర్డర్ ఉంది. కాబట్టి నియంత ఉండాడు. యోయత్ కర్త సతజ్ఞ. ఈ సృష్టిని తయారు చేసిన వాడికి ఈ సృష్టికి సంబంధించిన జ్ఞానం ఉంది. ఎవరికి ఏమి ఇవ్వాలో తెలుసు, ఎప్పుడు ఇవ్వాలో తెలుసు, ఎలా ఇవ్వాలో తెలుసు, ఎందుకు ఇవ్వాలో తెలుసు. ఇవన్నీ తెలిసినటువంటి వాడు కనుక ఇస్తున్నాడు. ఆ సమయానికి నీ పుణ్య ఫలం పరిపక్వమై ఆ మైదానానికి నువ్వు రావడం అనేది ఆ సమయంలో జరగాలి. అందుకని చాలామంది అడుగుతుంటారు నన్ను, స్వామీజీ మళ్ళీ ఆశ్చర్యంగా ఉన్నది, మీరు తణుకొచ్చినప్పుడు నేను తణుకులోనే ఉద్యోగం చేస్తున్నా, ఇక్కడే ఉందిలే ఘట్టం, అందుకని మాట్లాడతాను. అప్పుడు ఎందుకు మీతో నాకు పరిచయం కాలేదు? చూడు, వైజాగ్ వచ్చినప్పుడే పరిచయం కావాలని ఉంది. అందువల్ల తణుకు వచ్చినప్పుడు అక్కడే ఉండినా నువ్వు వెళ్ళలేవు. ఎందుకంటే తణుకు యజ్ఞం చిన్నది కాదు, క్రిక్కిరిసిపోయింది జనం. 18 రోజులు చెప్పాను అప్పట్లో, మార్నింగ్ ఈవినింగ్, 2వ అధ్యాయం, సాయంత్రం ఆత్మబోధ, ఉదయం చెప్పాను. వేలాది జనం స్వామీజీని ఇప్పటికి కూడా నా జ్ఞాపకం, తణుకులో బ్రహ్మాండమైనటువంటి రథం కట్టి ఊరేగించారు ఆ రోజుల్లో. అది తెలియకుండా పోయే అవకాశమే లేదు. కానీ అన్ని వేల మంది పాల్గొన్న మనకు తెలియకపోవడానికి మన ప్రారంభం ఉంది, కానీ అన్ఫోల్డ్ అయ్యే టైం రాలేదు.